చంద్రబాబు ఆడే డ్రామాలో పవన్ కళ్యాణ్ ఒక పావు అని అన్నారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. కాపుల ఓట్లను టీడీపీకి వేయించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారన్నారు. చంద్రబాబుకు కట్టు బానిసలా పవన్ పనిచేస్తున్నారన్నారు. సొంత కుటుంబ సభ్యులను పట్టించుకొని బాబు మహిళల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు సజ్జల. చంద్రబాబు నాయుడు ఆడిస్తున్న సోలో డ్రామాలో వీళ్ళంతా ఒక పాత్రలు మాత్రమే పోషిస్తూ వీళ్ళకేదో సొంత ఒక వ్యక్తిత్వం, ఒక ఆలోచన, ఒక ఇది ఉన్నట్టు, లేదా వీళ్లకున్న ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా చంద్రబాబు కోసం ఎట్లా వినియోగించాలని చూసే దాంట్లో చూపుతున్న ఆత్రత తమ సొంత సామాజిక వర్గం మీదనో లేక తమ అభిమానుల మీదనో వీళ్ళకుందనైతే నాకు అనిపించట్లే ఆయన పవన్ కళ్యాణ్. అంత ఈ 10 రోజుల్లోనే అందరినీ మార్చి చంద్రబాబు నాయుడుకు గంపగుత్తగా ఎందుకు అప్పచెప్పాలనుకుంటున్నాడు ఆ ఓట్లన్నీ. 14లో ఇదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకు సపోర్ట్ చేశాడు, ఇదే బీజేపీ పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి సపోర్ట్ చేసి కూర్చోబెట్టారు. ఏం చేశారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు? ఎలా రాచిరంపాన పెట్టాడో వాళ్ళందరినీ గుర్తులేదా? వాళ్ళకు తెలియదా? మాత్రం మర్చిపోతారా? అప్పుడు కనీసం ఏ సీట్లు తీసుకోకుండా అన్నా చేశాడు. ఈసారి సీట్లు కొన్ని తీసుకుని ఆ సీట్లలో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇచ్చి దాదాపు బహుశా బాండెడ్ లేబర్ కంటే అన్యాయంగా బహుశా ఏమి ప్రతిఫలంగా ఏం తీసుకున్నారో తెలియదు. కానీ ఏ రాజకీయ పార్టీ కాదు, రాజకీయ నాయకుడు కాదు, ఏమాత్రం ఆత్మాభిమానం ఉన్న వాళ్ళు ఎవరు చేయకూడని రీతిలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకి ఎందుకు లొంగిపోయి చేస్తున్నారు? ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారి 19లో ఐ థింక్ ఈయన చెల్లెల్ని ఎట్లా చూసుకునేవాడని అప్పట్లో నార్నే శ్రీనివాసన్ ఈయన చెల్లెల అల్లుడు చెప్పాడు. ఆమె యాక్సిడెంట్ అయ్యి సీరియస్ దీంట్లో ఉంటే కనీసం పోయి చూసుకొని కూడా చూసుకోలేదు వీళ్ళు అని ఆ రోజు అన్నాడు. పైగా వాళ్ల ఆర్థిక సహాయం మీద చాలా చేసి ఇచ్చేస్తే వాళ్ళకు అవసరమై వస్తే ఇంటి గేటు బయట నుంచే తరిమేశాడని కూడా వాళ్ళు చెప్పారు. ఎవరికి తెలియదు ఆయన చెల్లెలు 8 లక్షలు ఏదో వాళ్ళు ఇచ్చినారట. అది అడగాలని పోతే కూడా రానివ్వలేదు. కుటుంబ విలువలు వాటి గురించి మాట్లాడితే ఏమన్నా అర్థం ఉంటుందా? తమ్ముడు రామూర్తి నాయుడు అని ఆయన ఎక్కడున్నాడు? ఎవరికన్నా ఏ రోజన్నా తెలిసిందా? వీళ్ళు ఎప్పుడన్నా వెళ్లారా? అసలు ఆయన ఉన్నాడా? తెలియదు. చెల్లెళ్ళు ఇద్దరు ఏమిటో వాళ్ళు ఎక్కడన్నా ఉన్నారా? ఎప్పుడన్నా కలిశారా? చంద్రబాబు నాయుడు కుటుంబం అంటే తను, తన భార్య, కొడుకు, వీళ్ళు. ఈయన వచ్చి ఈరోజు చెల్లెల గురించి, దాని విలువ గురించి చంద్రబాబు నాయుడు ఎవరైతే తన చెల్లెలను రాచి రంపాన పెట్టినాడో లేదా పూర్తిగా నిర్లక్ష్యం చేశాడో, వాళ్ళు కష్టాల్లో ఉంటే అసలు పట్టించుకోలేదు, ఆయన ఈరోజు చెల్లెల గురించి మాట్లాడతాడు. నవ్వుతారు ఎవరైనా వింటే. ఎంతో నవ్వాలన్నా కూడా అర్థం కాదు. ఎన్నికలు అనేవి ప్రజలు నిర్ణయించుకోవడానికి వీలుగా ఎవరికి ఓటు వేయాలని వాళ్ల ముందు మన కేసు పెట్టడము, మేము ఇదిగో ఇది చేస్తామని చెప్పడము, మేము గతంలో ఇది చేశాము ఇక ముందు వస్తే ఇది చేస్తామని చెప్పడం, ఇవి ఉండాలి. కానీ అంటే పబ్లిక్ రిలేటెడ్ అంశాలు ఉండాలా, వాళ్ళ వెల్ఫేర్కి సంబంధించి ఉండాలా, స్టేట్ డెవలప్మెంట్కి సంబంధించి ఉండాలా, ప్రజల ఆకాంక్షలకు సంబంధించి ఆన్సర్ ఇచ్చేది ఉండాలి. కానీ దుమ్మెత్తి పోసుకోవడం, మీ ఇంట్లో అది జరిగింది వాళ్ళ ఇంట్లో ఇది జరిగిందని చెప్పాలంటే మాకు లేదా? మొత్తం చంద్రబాబు కుటుంబం కానీ లేదా అటువైపు ఆయన వివాహం చేసుకున్న వాళ్ళది కానీ వాళ్ళ కుటుంబాల్లో ఉండవు ఆ వ్యక్తిగతమని. అక్కడే ఎక్కువ ఉంటాయి కదా, తీయాలంటే అవన్నీ తీయచ్చుగా. వాటి లేకపోతే జనానికి ఇన్ వాట్ వే దే ఆర్ కనెక్టెడ్.